महिमान्विता सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् गोदादेवी वन्दनमो धरणी पुत्रिक वन्दनमो श्रीरङ्गनायकि वन्दनमो मङ्गलदीपिक वन्दनमो తరాలకు యుక్తముగా గ్రంథరూపమున అందించే గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగతను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించి విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము పులకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల మేలును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించెను గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము శ్రీ విల్లి పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుడు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీ విల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించి నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా గోదాదేవి వందనము
చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను. విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆల్వారులుగా కీర్తించి పెరియాల్వారుగా బిరుదమునొసగిరి. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము.
सत्कृतायास्तु मंगलम्। जय बोलो गोदा माता की। అమ్మాయిలు ఎప్పుడు కూడా సుఖంగా మంచి సుమంగలిగా ఉండాలని చెప్పి ఒడిలో నింపుతారు. మరి గోదా కళ్యాణం 14వ తారీఖు పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అవన్నీ కూడా? మన అమ్మాయి అత్తగారింట్లో దివ్య క్షేత్రంలో తాను అయోనిజగా అవతరించింది. అయోనిజ అంటే ఏమిటి? తల్లి గర్భం నుండి ఆ కళ్యాణంలో ఈ ద్రవ్యాలన్నీ వినియోగించినట్లయితే, ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం దర్శించినట్లయితే మనం అందరం కూడా పరమాత్మని ఆశ్రయిస్తే ఆయన ఆగ్రహిస్తాడు. అవునా కాదండి? మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాము కనుక మనం చూసిన వెంటనే మన తప్పులు. తన తండ్రి పెరియాళ్వారు ఎన్నో సంబంధాలు తీసుకొచ్చినా నాకు ఎవరు వద్దు, లోకాన్ని శాసించేటువంటి పాలించేటువంటి శ్రీరంగనాథున్నే పెళ్లి చేసుకుంటారని చెప్పి అట్లా గోదాదేవి మనకి స్వామికి మధ్య ఉండి వీరందరూ కూడా మనకు కలిగిన తోసి మనం అనుగ్రహించే తులసీదళాన్ని సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి. తన తండ్రి గారు ఆయన ఏం చేసేవారని శ్రీరంగనాథంగా శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి మఠ. తన తండ్రి గారు ఆయన ఏం చేసేవారని శ్రీరంగనాథంగా శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి మఠ. తన తండ్రి గారు ఆయన ఏం చేసేవారని శ్రీరంగనాథంగా శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి మఠ. ఓం శ్రీవత్సగోత్తుమధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరదే నమః. ఓం చతుర్భుజాయ విక్రాయ గదాధారంగాద్యాగుఢాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. నావేగ సంహారిణే నమః. ఓం బలభద్ర ప్రియానుదాయ నమః. ఓం బోధనా జీవితహరాయ నమః. ఓం శగడాదురభంజనాయ నమః. ఓం నందప్రజాజన నందినే నమః. ముందుగా ఒక లైన్ వారు నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. మోక్షదాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పదవే నమః. ఓం వత్సవాదాచరాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనీత నవాహారాయ నమః. ఓం భుజగుండ ప్రసాదకాయ నమః. ఓం జోడరత్రీరహస్యేశాయ నమః. ఓం ఓం చీతవాససే నమః. ఓం పారిజాతాపహారదాయ నమః. ఓం గోవర్ధనాచలధట్టే నమః. ఓం గోపాలాయ నమః. సర్వపాలకాయ నమః. అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. రామజనకాయ నమః. ఓం గంగలోచనాయ నమః. రామదుగ్ధే నమః. ఓం యాధాస్తం విపరేతనా ఆభరణాన్ని సమర్పయామి. ఓం చీతవాససే నమః. ఓం పారిజాతాపహారదాయ నమః. ఓం గోవర్ధనాచలధట్టే నమః. ఓం గోపాలాయ నమః. సర్వపాలకాయ నమః. అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. రామజనకాయ నమః. ఓం గంగలోచనాయ నమః. రామదుగ్ధే నమః. ఓం దత్యం నమస్మై.
नीलां देवी गोशरणमहं प्रपद्ये सुतरसितरसे नमः गृणाहि हृतपदे सवितरादिपत्ये पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषाना सहसो यामनोताः बृहस्पतिर्मातरिष्वोदवायुः सन्धुवाना वाताभिनो गृणन्तु